తెలియకుండా జరిగే కొన్ని సంఘటనలు ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంటాయి. తాజాగా జరిగిన ఓం శాంతి 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 సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఇలాంటి ఒక అనూహ్యమైన ఘటనకు దారితీసింది. ఈ ఈవెంట్ సరదాగా సాగుతున్న సమయంలో దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ వేసిన ఒక చిన్న సెటైర్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. మాటల సందర్భంలో తరుణ్ హ్యాపీ క్రిస్మస్ అని అనడంతో అక్కడే ఉన్న సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఒక్కసారిగా హర్ట్ అయ్యాడు. తరుణ్ భాస్కర్ సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అది తనను ఉద్దేశించి చేసిన వెటకారంగా భావించిన మూర్తి తీవ్ర అసహనంతో వేదిక దిగి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. ప్రతిసారి ఇలా అనడం కరెక్ట్ కాదు, నేను వెళ్లిపోతా అంటూ సీరియస్ అయ్యాడు. నిజానికి వీరిద్దరి మధ్య గొడవ ఈనాటిది కాదు. తరుణ్ భాస్కర్ గత చిత్రం కీడా కోలా విడుదల సమయంలోనే వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ సినిమా రివ్యూల విషయంలో తరుణ్ భాస్కర్ రివ్యూలపై చేసిన కామెంట్స్, దానికి కౌంటర్ గా జర్నలిస్ట్ మూర్తి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తోంది. ఎప్పుడు ఎదురుపడినా ఏదో ఒక స్పార్క్ వస్తుందనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. అది ఈ టీజర్ లాంచ్ లో బద్దలైంది. సాధారణంగా హ్యాపీ క్రిస్మస్ అనేది ఒక విషెస్ చెప్పే మాటే అయినా వీరి గొడవలో దానికి వేరే అర్థం ఉంది. గతంలో జరిగిన వాదోపవాదాల్లో లేదా సోషల్ మీడియా ట్రోల్స్ లో ఈ పదాన్ని ఒక సెటైరికల్ కోణంలో వాడడం వల్ల మూర్తి దీనిని పర్సనల్ అటాక్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. పాత గొడవలు మనసులో ఉండడం వల్ల తరుణ్ క్యాజువల్ గా అన్నా సరే మూర్తి రియాక్షన్ మాత్రం చాలా సీరియస్ గా వచ్చింది. ఇది కేవలం మాటల తూటాలు పేలడమే కాదు, ఇద్దరి ఈగోలు క్లాష్ అయిన సందర్భాల్లో మారింది. పరిస్థితి చేదాటిపోతుందని గమనించిన తరుణ్ భాస్కర్ వెంటనే రియలైజ్ అయ్యాడు. వేదిక దిగి వెళ్లిపోతున్న మూర్తిని ఆపి ఏమాత్రం ఈగో లేకుండా ఆయన కాళ్లు మొక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ప్లీజ్ కూర్చోండి అంటూ తరుణ్ బతిమలాడడంతో మూర్తి శాంతించాడు. తనను తాను తగ్గించుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్ కి తరుణ్ ఇచ్చిన గౌరవం అక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేసింది. మామూలుగా మూర్తిని అందరూ తాత అంటూ వెక్కిరిస్తారు, క్రిస్మస్ తాత అంటారు. కాబట్టి తరుణ్ భాస్కర్ కూడా మూర్తిని అలాగే గతంలో ఆట పట్టించాడు. అప్పుడు అది బాగా ట్రోల్ అయింది. ఇప్పుడు మరోసారి గెలికాడు తరుణ్. కాకపోతే వెంటనే రియలైజ్ అయ్యాడు. ఈ చర్యతో తరుణ్ భాస్కర్ అక్కడున్న వారి మన్ననలు పొందాడు. చివరిగా ఈ మొత్తం ఎపిసోడ్ సినిమాకు కావాల్సినంత బజ్ అయితే తీసుకొచ్చింది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని కొందరు, కాదు ఆవేశంలో జరిగిన రియల్ గొడవ అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా క్రియేటర్లకు క్రిటిక్స్ కు మధ్య ఉండే లవ్ హేట్ రిలేషన్షిప్ కి ఇది ఒక అద్దం పట్టింది. గొడవలు పడ్డాయి, చివరికి ఓం శాంతి అంటూ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడం సినిమా టైటిల్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. తరుణ్ భాస్కర్ సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఓ ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ అది కరెక్ట్ కదా సార్. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి సార్. తప్పది సార్, 100% తప్పు. మీరు యూ షుడ్ యాక్సెప్ట్. చర్చ వద్దు సార్. సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్నసరిగా, ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు, దాన్ని బట్టి ట్రాల్ చేశారు. మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. సార్ మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఎందుకు సార్ అది? సార్ ఇగోటి నథింగ్ లైక్ దట్ సార్. అదే మామూలుగా చెప్తారు. సార్ అట్లా తెలియదు, మీరు అలగకండి సార్. వద్దు సార్, మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం, మీరు నేను కలిసి. సార్ లేదు సార్, రండి చెప్పండి, మీరు అడుగుతున్నారు. అడిగారు, మీరు అడిగారు సార్. నాకు అలవాట్లేదు, అదే అలవాట్లేదు.